ప్రెగ్నెన్సీలో వచ్చే వీక్‌నెస్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు? ఎటువంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి? సో, యూజువల్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే చాలామంది లేడీస్ ఫేస్ చేసే మెయిన్ సింప్టమ్ ఏంటంటే జనరలైజ్డ్ బాడీ వీక్‌నెస్, దాంతో పాటు నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, ఏం తినాలనిపియకపోవడము, కొన్ని స్మెల్స్ అనేవి పడకపోవడము. సో, ఈ సింప్టమ్స్‌ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? సో, బేసిక్‌గా మనకి ఈ సింప్టమ్స్ అనేవి దేనివల్ల వస్తుంది అనంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వగానే మన బాడీలో హెచ్‌సీజీ హార్మోన్ అనేది రేజ్ అవ్వడం జరుగుతుంది. అదే మనం యూరిన్‌లో అండ్ బ్లడ్ టెస్ట్‌లో డిటెక్ట్ చేయడం జరుగుతుంది బీటా హెచ్‌సీజీ హార్మోన్. సో, ఈ హార్మోన్ అనేది మన బాడీలో రేజ్ అయ్యి డే బై డే డబుల్ అవుతా ఉంటుందన్నమాట. సో, దానివల్లనే మనకొచ్చే సింప్టమ్స్ అనేవి ఈ నాసియా సెన్సేషన్ గానీ, జనరలైజ్డ్ వీక్‌నెస్ గానీ ఇవన్నీ. కాకపోతే ఏంటి అంటే ఒక 12 వీక్స్ తర్వాత ఏంటంటే బాడీ అనేది దీనికి అలవాటు పడిపోతుంది కాబట్టి ఈ సింప్టమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయన్నమాట. సో, బేసిక్‌గా ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో, మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయినట్టయితే కనుక వాళ్ళు యాంటీ ఎమిటిక్ డ్రగ్స్ అనేవి ఇస్తారనమాట. అది మీరు వేసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ పైన డే అంతా కొంచెం ఫీల్ గుడ్‌గా ఉంటుంది. అండ్ చాలా మందికి ఏంటంటే బ్రష్ చేసే టైంలోనే వామిటింగ్ అవుతుంది కాబట్టి ఈ బ్రష్ చేసే కన్నా ముందే ఈ టాబ్లెట్ అనేది వేసుకుంటే చాలా ఆ డే అంతా బెటర్ ఫీల్ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అంటే సిట్రస్ అంటే మనకి లెమన్ గానీ, ఆరెంజ్ గానీ ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ నాసియా సెన్సేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది.